నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై అనుచిత విమర్శలు చేశారన్న ఫిర్యాదులపై పోలీసులు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు. ఆయనపై 196, 352 రెడ్ విత్ 35 సెక్షన్ల క్రింద పోలీసులు కేసు నమోదు చేసి హైదరాబాద్ లోని మై హోమ్ బుజా అపార్ట్మెంట్ లో ఉంటున్న ఆయనను అదుపులోనికి తీసుకుని ఆంధ్రప్రదేశ్ కు తరలించారు. అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో ఆయన్ను సుదీర్ఘంగా విచారించారు. అనంతరం ఆయనను రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇక మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు పోసాని కృష్ణమురళిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. అయితే పోసాని కృష్ణమురళి అరెస్టుతో అందరికన్నా ఎక్కువ ఆందోళన పడుతున్నది మాత్రం విజయసాయిరెడ్డి అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. చేసిన తప్పులు దండంతో సరిపెట్టేయండి ప్లీజ్ అంటూ వేడుకున్న పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. విజయసాయిరెడ్డి కూడా అరెస్టు తప్పించుకోవడానికి రాజకీయ సన్యాసం ప్రకటించేశారు. ఇక తన వ్యాపకం వ్యవసాయమేనని చాటి చెప్పారు. పనిలో పనిగా గతంలో తాను విమర్శలు చేసిన వారికి పరోక్షంగా క్షమాపణలు కూడా చెప్పేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తనకు మంచి మిత్రులని ఉద్ఘాటించారు. అంతేకాదు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా కీలకమైన ఒక రాజ్యసభ స్థానాన్ని తెలుగుదేశం కూటమికి అప్పగించేశారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ ఒక్కటంటే ఒక్క రాజ్యసభ స్థానం కానీ ఎమ్మెల్సీ స్థానం కానీ గెలుచుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవు. వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పేయడం, అప్పనంగా రాజ్యసభ సీటును పాలక కూటమికి అప్పగించేయడం ద్వారా ప్రభుత్వం తనపై కరుణ చూపుతుందని విజయసాయిరెడ్డి ఆశించారనడంలో సందేహమే లేదు. ఇప్పుడు ఆయన ఖాళీ చేసిన రాజ్యసభ స్థానంలో తెలుగుదేశం పార్టీ బీజేపీకి అవకాశం ఇస్తుందా లేదా అనేది పక్కన పెడితే బీజేపీ మాత్రం ఏదో మేర విజయసాయిరెడ్డిపై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించే అవకాశం ఉన్నప్పటికీ తెలుగుదేశం మాత్రం విజయసాయిరెడ్డి విషయాన్ని అంత తేలిగ్గా తీసుకుంటుందని భావించలేదు. ఎందుకంటే జగన్ ఆస్తుల కేసులో విజయసాయి ఆయన సహనిందితుడు. జగన్ A1 అయితే విజయసాయి A2. అలానే వైఎస్ రాజారెడ్డి కాలం నుంచి విజయసాయి వైఎస్ఆర్ కుటుంబానికి ఆడిటర్. అన్నింటికీ మించి రాజకీయాలలో జగన్ కు వెన్నంటి నడిపించిన వాడు కూడా విజయసాయిరెడ్డి. అటువంటి విజయసాయిరెడ్డి 2029 ఎన్నికల సమయానికి మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి జగన్ కు వెన్నుతన్నుగా నిలిచే అవకాశాలు పూర్తిగా కొట్టిపారేయలేం. అందుకే విజయసాయిరెడ్డిని తేలికగా తీసుకోవడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉండే అవకాశాలే లేవు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.